నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ టైం నేను కుట్రాలకు వస్తున్నాను. లాస్ట్ ప్రభాకర్ గారు కలిసాను నేను మన 1 year బ్యాక్. ఎమ్మెగూడ దగ్గర సంఘాల అనుకుంటున్నాను పేరు. అక్కడ కలిసినప్పుడు వచ్చి నేను కూడా పత్రి మేడం కూడా చాలా చెప్పారు దీని గురించి, చాలా బాగుంటుంది, చాలా మంచి ప్రదేశం అని చెప్పారు. సో నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ రాదామని. అండ్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. ఇక్కడ వచ్చాక చూశాను ఇంత మంచి ప్రదేశం, ఇంత మంచి వైబ్రేషన్ ఉన్న ప్లేస్ చాలా తక్కువ కనబడతాయి మనకి. అండ్ వాళ్ళ బ్రదర్ గారి రోజు ఇవాళ ఇటువంటి ప్రదేశంలో మనకి మెయింటైన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో ఇటువంటి ఒక ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్ లాంటి అరణ్యం లాంటి ప్లేస్లో మధ్యన ఒక ఓయాసిస్ లాగా కట్టారు ఈ ప్లేస్ని. మనందరూ ఇక్కడ వచ్చింది బేసికలీ మన మెడిటేషన్ కోసం వచ్చామండి, ధ్యానం కోసం వచ్చాము. పత్రిక గారు ముందరి నుంచే మనకి చెప్పేవారు ఆనాపానసతి అండ్ శ్వాస మీద ధ్యాస అని. ఇవే మన బేసిక్ 2 ప్రిన్సిపల్స్. ఎందుకంటే ఆనాపానసతి అన్నది పతంజలి గారి యోగ సూత్రాల్లో ఒక యోగ సూత్రం. అది గౌతమ బుద్ధ గారు కూడా అదే ఫాలో చేసేవారు. మనం కూడా అంటే మన పిఎస్ఎం కూడా అదే దాన్నే ఫాలో చేస్తాం. నాకు గురుగారైన సదానంద యోగి గారు నందవరంలో ఆయన ఆశ్రమం ఉంది. వెళ్ళారండి ఎవరైనా అక్కడికి? ఎవరైనా చూసారా? వెరీ నైస్. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది మీ అనుభూతి? ఆయన నాకు దాదాపు నేను ఆయన కలిసినప్పుడు ఆయన బాడీలో లేరు. అప్పటికి ఆయన సమాధి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. నేను మెడిటేషన్లో 1988లో వచ్చాను, 88లో. కానీ ఆయన ఏమంటారు, దయ అనండి, లేకపోతే దానికి ఇంకేమైనా వర్డ్ ఉంటే మనం వాడచ్చు. నాకు నేర్పించారు. రోజు వచ్చేవారు ఆయన. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కరెక్టే. చాలామంది మనం అనుకుంటాం, చాలామంది నేను యూజువల్లీ ఈ క్వశ్చన్ అడుగుతాను, మన శ్వాస మీద ధ్యాస అంటాం. అంటే ధ్యాస ఎందుకు పెట్టాలండి? శ్వాస పిలుస్తున్నాం, 24 గంటలు మనం గాలి పిలుస్తున్నాం. ఆ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? అంటే మిగతా టైంలో ధ్యాస లేదా? మిగతా టైంలో మనకి పత్రిక అదే చెప్పారు, మిగతా టైంలో మనం గాలి పిలుస్తాం, మనం దానికి అవేర్నెస్ లేదు, ధ్యాస లేదు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఆ శ్వాస మనకి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మనలోకి. మన పంచప్రాణాల్లో వ్యాయామం అనేది అది మన బాడీలో 24 hours ఫ్లో అవుతూ ఉంటుంది. పంచప్రాణాలు ఒక ప్రాణం, అదే మెయిన్ మనకి కావాల్సింది. అదే మన శ్వాస మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అది కంప్లీట్ మనకి కాస్మిక్ ఎనర్జీ లెక్క మన బాడీలో చేరుతూ ఉంటుంది. అలాగైతే మనకి ఆకలి వేసినప్పుడు మనం భోజనం చేస్తాము ఈ బాడీని, ఈ శరీరాన్ని నడపడానికి. అలాగే మనకి ధ్యానంలోకి శ్వాస కావాలి. శ్వాస అంటే గాలి పీల్చడం, గాలి వదలడం, దాని మధ్యన అయ్యే సంఘర్షణ. దాన్ని మనం ఓం కూడా అంటాం. ఓం అంటే చాలామంది చాలా విధాలుగా చెప్పారు, కానీ నాకు తెలిసినంత మాత్రం నేను చెప్తాను అది ఓం అంటే ఏంటో. ఓం అనేది మన బేసికలీ 3 అక్షరాలండి, AUM.
దాన్ని మన ఓం అంటాం. ఏ అంటే అకార, యు అంటే ఉకార, ఎం అంటే మకార. ఎప్పుడైతే మనం గాలి పిలుస్తామో అది అకారం అవుతుంది, మన లోపలికి వెళ్తుంది. అది మన బాడీని యాక్టివేట్ చేస్తూ ఉంది, మన బాడీ బ్లడ్కి ఎనర్జీ ఇస్తూ ఉంది. ఉకార అన్నది మధ్యన బయటికి వచ్చేది నిశ్వాస. దీని మధ్యన అయ్యేది ఈస్ మకార. అకార, ఉకార, మకార అంటాం. దాన్నే మనం అంటాం ఎడానాడి పింగ్లానాడి మధ్యన అయ్యే సుషుమ్న అంటాం మనం. చాలామందికి మనం ధ్యానం చేస్తాం, ఎప్పుడైతే మనం గాలి పీలుస్తామో, గాలి వదులుతామో, ఆ పీల్చడం వదలడం మధ్యన చిన్న గ్యాప్ వస్తుంది, మేబీ ఆ మైక్రో సెకండ్ వస్తుంది. దాన్ని కనుక అబ్జర్వ్ చేస్తాం అనుకోండి మనం. అండ్ చాలా మనం ఏమనుకుంటామంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడే ఇది చేయాలని అవసరం లేదండి. మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం, మన శ్వాసను ధ్యాస పెట్టండి. భోజనం చేస్తున్నాం, శ్వాసను ధ్యాస పెట్టండి. ఫ్రీగా టైం ఉంది మనకి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ ప్రతి రోజులో ఒక 1 minute 2 minutes 3 minutes ఇది ధ్యాస పెట్టామనుకోండి, అది కీప్స్ ఆన్ యాడింగ్ మనకి ఎనర్జీ. అప్పటికి మనం సాయంత్రం కూడా కూర్చున్నాం అనుకోండి, ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎలాగైతే మనకి భోజనం మనకి మొత్తం సిస్టమ్కి అంత ఎనర్జీ ఇస్తుందో, పత్రిక అదే అనేవారు వాడు, పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం, దీని మధ్యన నడిచేది ఏంటి, ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం. సో మిగతా ఉన్నది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బతికేది ఏం చేస్తున్నాం మనం. ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి. యాక్చువల్లీ మనం వచ్చేది మనని తెలుసుకోవడానికి, దాన్ని మనం అంటాం ఆత్మ. అందుకోసం దీన్ని ఏమంటాం మనం, ఆత్మజ్ఞానం అంటాం, దేహ జ్ఞానం అనం, ఆత్మజ్ఞానం అంటాం. వచ్చాం మనం ఎక్కడి నుంచో, ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నాం, దాంట్లో మన ఆత్మ ఉంది. ఈ ఆత్మ మనని నడుపుతుంది. ఒక కారు లాగా, ఒక బస్సు లాగా, ఒక స్కూటర్ లాగా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మనకి ఈ వాహనం కావాలి. కాబట్టి మన పుట్టిన దగ్గర నుంచి పోవడానికి మధ్యన కావాల్సిన వాహనం ఈ బాడీ. ఫార్చునేట్లీ ఈ బాడీ చాలా ఉన్నాయి, పంచప్రాణాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి దాన్ని వాడుకోవడానికి. సో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో దీని మీద, ఈయన మన శిల్పగా అన్నట్టు, దీపం అన్నట్టు, బుద్ధగారు అదే అన్నారు, ఆపో దీపో భవ అన్నారు. బీ ఏ లైట్ టు యువర్ సెల్ఫ్. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. హిందీ అర్థమవుతుందండి ఇక్కడ ఎవరికైనా? కాదు, ఓకే. సో మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. అది ఉంది, అప్పుబడిపోయి ఉంది, దాన్ని మనం వెలిగియాలి మన జ్ఞానంతో, మన ఎక్స్పీరియన్స్ తోటి. అందుకోసమే పత్రికారు ఏమనేవారు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అనేవారు. ఎందుకంటే ఎప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ వేరే చెప్పారనుకోండి, అది వాళ్ళకి స్ఫూర్తి వచ్చేది, అరే ఈయనకు వచ్చింది, సో నేను కూడా చేసుకోవచ్చు అని. ఇలా ఒక రోడ్డు ఒక అతను ఉండేవాడు. అందరూ అతను చూసి అరే వీడు పిచ్చివాడు అనుకునేవారు అన్నమాట. వాడు పిచ్చివాడు కాదు, వాడు జ్ఞానవంతుడు. కనిపించేవాడిని కూడా ఈద్ కదా అనేవాడు, అంటే పండగ ఎప్పుడు, ఈద్ కదా, అరే మొన్ననే కదా పండగ అయిపోయింది, మళ్ళీ ఊరికి అడుగుతామని అందరూ అతన్ని పంపించేవారు, అంటే హేళన చేసేవారు. కానీ ఒక రోజు అక్కడి నుంచి ఒక ఆయన వస్తారు, చాలా గ్రేట్ మాస్టర్, షేక్ ఫరీద్ షకర్గంజ్ రహమతుల్లా అలీ అని, చాలా గ్రేట్ సూఫీ మాస్టర్ ఆయన. ఆయన వస్తూ ఉంటారు. ఇతను అంటాడు ఈద్ కదా, అతను అడుగుతాడు అంటే పండగ ఎప్పుడు, అతను అంటాడు యార్ మిలే జదా, ఎప్పుడు నీ గురు దొరుకుతాడో
అతను అవుతాడు మాకి యారి మిలే కదా అంటాడు. ఆయన ఎప్పుడు దొరుకుతాడు? మే జుదా జదా అంటే ఎప్పుడైతే నేను నా అహంకారాన్ని పోగొట్టుకుంటాను అప్పుడు దొరుకుతాడు అంటాడు. సో మై జదే కదా అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఫనా అంటారన్నమాట, అంటే ఎప్పుడైతే నువ్వు మొత్తం నీ తగ్గి ఉంటావు, మొత్తం నీ మొత్తం నా ఎగో ఉన్నది, నేను లేను, నేను ఇక్కడ లేను, అప్పుడు వస్తుంది మనకి. సో ఇప్పుడు ఇది స్థితి అంటే అందరూ అనుకుంటారు చాలా కష్టం అనుకుంటా, కాదు, ఇట్స్ వెరీ ఈజీ. అదే అనేవారు పత్రిక గారు కూడా, ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి, తమో రజో సాత్విక్. ఆయన టీఎస్ఆర్ అనేవారు, టీఎస్ఆర్ రేషియో అనేవారు ఆయన దాన్ని. ప్రతి మన దాంట్లో ఈ రేషియో ఉంటుంది, టీఎస్ఆర్ రేషియో అంటారు, తమో రజో సాత్విక్, టీఆర్ఎస్ రేషియో సారీ. ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అనుకోండి, మనం ఆ చిన్న పిల్లాడికి లాగా మనం మాట్లాడతాం. మన పెద్దవాళ్ళ మాట్లాడితే ఆ పిల్లాడికి అర్థం కాదు, సో మనం అతని లెవెల్కి వెళ్ళే మాట్లాడతాం, టు కీప్ హిమ్ ఎంగేజ్డ్, అతను మాట్లాడడానికి. అదే మామూలుగా మామూలుగా ఉన్నాను అనుకోండి, ఎవరన్నా మన ఏజ్ వచ్చాను అనుకోండి, మనం మాట్లాడేది రజోగుణాలు మాట్లాడతాం, మనకి బికాస్ బోత్ ఆర్ ఈక్వల్స్ కాబట్టి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ 2, అప్పుడు మనం సాత్విక్ వెళ్తాం. ఇవన్నీ 3 ఉంటాయి. ఎన్నోసార్లు మనం రోడ్డు మీద వెళ్తాము, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది, కొట్లాడుకుంటాం మనం, నీకు కనపట్టం లేదారా, ఏం నడుపుతున్నావు బండి, కొట్టుకుంటాం. ఇక ఆఫీస్లో గొడవ అవుతుంది, మనం కొట్లాడుకుంటాం, డిస్కషన్ చేస్తాం. ఇది తమో గుణ లక్షణాలు. వి కమ్ డౌన్ టు దట్ లెవెల్, అది ఉంటుంది మనలో. కానీ దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, ఇప్పుడు టేక్ 100% అనుకోండి, తమో 20 ఉంటే బాగుంటుంది, రజో లెట్స్ సే 40%, మిగతా 40% ఇది సాత్విక గుణం. దీన్ని మనం త్రూ మెడిటేషన్, త్రూ ధ్యానం, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ఈ టీఆర్ఎస్ రేషియోని. ఇప్పుడే కాదు, దిస్ ఆల్మోస్ట్ ఆయన పత్రిక గారు చెప్పింది 30 years బ్యాక్. ఎప్పుడైతే దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటాము కరెక్ట్గా, ఒకసారి బుద్ధుడు కూర్చొని ఉంటాడు ఇలాగే, ఆయన దగ్గరికి ఒక ఆయన వస్తాడు. సో బుద్ధుని అడుగుతారన్నమాట, దేవుడు లేడు కదా అంటే ఆయన అంటారు, దేవుడు లేడు. ఆయన శిష్యులందరూ కూర్చొని ఉంటారు ఆయన చుట్టూ, లేడు, వెళ్ళిపోతాడు అతను. ఇంకోతను వస్తాడు, దేవుడు ఉన్నాడు కదా అంటే ఆయన అంటారా, ఉన్నాడు. శిష్యులందరూ వింటున్నాడు ఈ సంభాషణని, కన్వర్జేషన్ని. అతను వెళ్ళిపోతాడు. అతను వస్తాడు, సార్ దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధ గారికి ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. అతను పిలుస్తాడు, ఇక్కడ రా అంటాడు. ఆయన కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు నేను కలిసి మెడిటేషన్ చేద్దాం అంటాడు, ధ్యానం చేద్దాం అంటాడు. ఆయన కూర్చోబెట్టుకొని ఇద్దరు మెడిటేషన్కి వెళ్తారు. 1 గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, రారు. ఆఖరికి కానీ ఆ త్రూఅవుట్ మెడిటేషన్లో బుద్ధ గారికి ఆయన కళ్ళలోంచి నీళ్ళు పడుతూనే ఉంటాయి. కాసేపు అతను లేచి, ఇంకా చాలు సార్ అని లేచిపోతాడు అతను. నేను కూడా అప్పుడు బుద్ధ కళ్ళు తెరుస్తారు. ఆయన పిలిచి ఆయన కౌగులించుకొని వెళ్ళు బాబు అంటారు. సో అప్పుడు సాయంత్రం వాళ్ళ శిష్యులు అడుగుతారు బుద్ధ గారిని, ఏం సార్ ఏం చేస్తారు మీరు, ఆయన వచ్చాడు దేవుడు లేడు కదా అంటే దేవుడు లేడు అనేస్తారు, దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అంటారు, మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఇలా అంటే ఎలా అంటే. అతను వచ్చిన అడిగాడు, నా దేవుడు లేడు కదా అంటే అతను అహంకారంతో అడిగాడు. హి డిడ్ంట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఎప్పుడాకైతే మనకి మన బకెట్లో నీళ్లు ఉంటాయో, మన గురుగారి ముందు పెట్టామనుకోండి, అతను నల్ల ఇప్పినా కూడా ఆ నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోతాయి. ఎప్పటికైతే మన బకెట్ మనకి ఖాళీగా ఉండదో, దాంట్లో మనం నీళ్ళు నింపలేం, ఆ జ్ఞానాన్ని నింపలేం. నాకు అన్నీ తెలుసు అనుకున్నట్టే, ఓకే ఫైన్.
ఎప్పుడైతే సదానంద గారు వచ్చి నన్ను అడిగారో నేర్పిస్తాను అని అన్నారు, బాబు నీకు ఇనుప బఠానీలు ఇస్తాను నవలగలవా అని అన్నారు. ఇనుప బఠానీలు ఇస్తాను నవలగలవా అని అన్నారు. అప్పుడు నాకు మెడిటేషన్ అనేది తెలియదు, కొత్తల్లో. నేను ట్రై చేస్తానండి, బఠానీలు ఇచ్చేవారు కూడా మీరే, నవలించే శక్తి కూడా మీరు ఇవ్వండి అన్నాను. సో అలా టెస్టింగ్ చేస్తారు. సో ఇతను వచ్చి ధ్యానం దేవుడు ఉన్నాడా లేడా అంటే అది క్వశ్చనింగ్ మైండ్, అన్వేషణ చేస్తున్నాడు అతను ఒక డెసిషన్కి రాలేదు, ఒక రిజల్ట్కి రాలేదు, తెలుసుకుంటున్నాడు. ఏది క్వశ్చనింగ్ మైండ్ ఉంటుందో, ఏదో తెలుసుకొని ట్రై చేస్తామో, దట్ ఈజ్ కరెక్ట్ మైండ్. అప్పుడు మనకి ముందు వాళ్ళు చెప్పినా కూడా మనకి అర్థమవుతుంది, అరే ఎస్ ఈజ్ రైట్, బికాస్ వీఆర్ ఓపెన్. అప్పుడు మన ఒక ఓపెన్ బుక్ అది. ఎప్పుడైతే మన బుక్ ఓపెన్ ఉంటుందో మనం చాలా దాంట్లో రాసుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. సో ఎప్పుడు మనం కనుక ఒక శిష్యులాగే ఉన్నాం అనుకోండి, అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు నేర్చుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనం ఇంకా మన అహంకారం పెరగలేదు. ద బిగ్గెస్ట్ అని అదే అనేవారు గురుగారు. బట్ దీన్ని ఇక్కడ మన థర్డ్ ఐ పొజిషన్లో దాన్ని సైంటిఫిక్గా మాట్లాడాలంటే దాన్ని పిలియన్ గ్రాండ్ అంటారు. ఇక్కడ 10,000 పడగలు తీసిన పాములా ఉంటుంది, అదే మన అహంకారం, మైపన్. దీన్ని ఒక తలెత్తి దాన్ని నరికేసేయి, కొంచెం నేర్చుకోగానే మనకి అహంకారం వస్తుంది. అరే నేను నేర్చుకున్నాను, నాకు తెలుసు, నేను లైన్లో ఉన్నాను అని వచ్చిన ఎక్కడి నుంచో మనం తెలియకుండా మాకు అహంకారం వస్తుంది. దాన్ని మనం నొక్కేయాలి. అదే అన్నారు పత్రిక, టీఆర్ఎస్ రేషియో అంటే ఎలా దాన్ని మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ ఇట్. మనం తెలుసుకోవాలి, అరే నేను దాటుతున్నాను నా లెవెల్స్, నాకు ఎక్కడో నాకు నేను ఒక మెడిటేటర్ని అన్నది నేను తెలుసుకున్న వాడిని అన్న అహంకారం నాకు బెల్లిగా పెరుగుతూ ఉంది. నాకు తెలియని వాళ్ళ ముందు వచ్చిన కూర్చుంటే వాళ్ళ ముందు నేను ఐ కెన్ నాయగోతో ఇచ్చేయచ్చు. కానీ అది మనకి అది రివర్స్ అవుతాయిపోతుంది అది. సో ఎప్పుడైతే ఎంత మనం అణిగే ఉంటామో అంత బుద్ధగారి మెయిన్ శిష్యుడు ఉంటాడు, ఆయన తెలుసు బుద్ధగారికి ఇంకా నా టైం అయిపోయింది వెళ్ళిపోవాలని. ఆయన పిలిచి అంటాడన్నమాట, ఇంకా నేను వెళ్ళిపోవాలి, నా టైం అయిపోయింది, ఇంకా ఇప్పటి నుంచి నా తర్వాత నువ్వే గురువు అంటే ఇమ్మీడియట్గా కాలమే పడతాడు అతను. సార్ నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకండి, నేను చేయలేను. మీరంటే గురువుగా మీరు చేశారు, నేను చేయలేను, నేను గురువు నేను కావాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను. ఇంత పెద్ద బాధ్యత నాకు ఇవ్వకండి. కాళమే పడి ఆయన అంటారు, ఎప్పటికది మీరు ఒప్పుకోరు, నేను లేవని అంటాడు అతను. అప్పుడు గురువు అంటే ఓకే అంటారు. అప్పుడు ఒకటే తీసుకుంటాడు ఆయన ప్రామిస్, ఒక ప్రామిస్ నాకు ఇవ్వండి, మీరు ఒక వాగ్దానం చేయండి, మీరు నేను ఎక్కడున్నా, మీరు ఎటుపక్క ఉన్నారో ఆ ఒక్క డైరెక్షన్ నాకు ఇవ్వండి. మీరు నార్త్లో ఉన్నారా, సౌత్లో ఉన్నారా, ఈస్ట్లో ఉన్నారా, వెస్ట్ ఎక్కడున్నా నాకు ఇవ్వండి. ఆ సైడ్ తిరిగి ఆ దండ పెడతాను పోతున్నాను నేను లేచి. చూడు ఎంత బ్యూటిఫుల్ అది. ఇది ఒక మెయిన్ బుద్ధ గారికి మెయిన్ గురువు అంటే ఎంత ఉండాలి. ఆయనకు ఎంతోమంది 100 మంది శిష్యులు ఉండేవారు. అటువంటిది ఒక నేను నీకు ఇస్తున్నాను అంటే నాకు వద్దనేసాడు. అంటే ఎంత లెవెల్ హెడెడ్ ఉండాలి, ఎంత అణిగి ఉన్నాడు అతను, ఎంత నాలెడ్జ్ ఉంది అతనిలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే రేపు గురువు పోతే 10 మంది వస్తారు, మన గురువు అంటారు. నాకు నా ఎగో పెరిగిపోతుంది, నా అహంకారం పెరిగిపోతుంది.
అలాగే సదానంద స్వామి గారు వచ్చారు, ఎక్కడ కర్నూలు బస్ స్టాండ్లో ఉండేవారు ఆయన. ఎవరికి తెలియదు ఆయన ఎవరో. ఆ హోటల్ మేనేజర్ ఆయన గుర్తుపట్టి ఓ రూమ్ ఇస్తే రాఘవేంద్ర లాడ్జ్లో ఆ రూమ్లో ఉండేవారు ఆయన. అంత మహానుభావుడు సదానంద గారు, అంత మహానుభావుడు ఆయన. అటువంటి ఎంత అడిగి అంటే నాలో నేను ఉన్నాను. ఫార్చునేట్లీ పత్రిక గారికి ఆయన గురించి తెలిసి ఆయన వెళ్ళారు. ఆయన ఏమన్నారు, ఆత్మజ్ఞానం కోసం వస్తే రా, లేకపోతే పో అన్నారు ఆయన. చూడండి ఎంత అండర్స్టాండింగ్ ఉందో. అటు పత్రిక గారు ఏమన్నారు, అవునంటే మాకు అదే కావాలి, ఇంకేం వద్దు అన్నారు. ఎందుకంటే ఎవరిచ్చినా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నాకు ఉద్యోగం, నా కొడుకు ఉద్యోగం లేదు, నాకు కాలు నొప్పి ఉంది, నా కూతురికి పెళ్లి కాలేదు, నాకు ఇల్లు కట్టుకోలేదు, నాకు ప్రమోషన్ లేదు, ఇవే. ఎవరు వచ్చి ఆత్మజ్ఞానం చెప్పండి అని అడగలేదు ఆయన్ని. అప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఈయన నేర్చుకున్నారు. సో ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి, ఎంత ఆయన అణిగే ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ వి మేక్స్ అవర్, అంటే మనం ఒక శిష్యుడిగా నేర్చుకునేది. సూఫిజం అంటే ఎలాగైతే మన ఋషులు అంటామో, అలాగే ముస్లిమ్స్లో సూఫీ అంటే ఒక ఋషి లాంటి మనిషి అండి. సో వాళ్ళు ఏం చెప్పారన్నమాట, నేను 2 సూఫీల కింద పనిచేస్తాను, నేను నేర్చుకున్నాను, నాకు తెలుసా అని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు చెప్పరు. వాళ్ళు చేసే ఒక సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అని చూసి మనం నేర్చుకోవాలి. అరే ఆ రోజు ఈయన ఇలా చేశారు అంటే ఇలా బిహేవ్ చేయాలి మనం కూడా అన్నది. అది వాళ్ళు కూర్చోబెట్టి లేదు బాబు చేయని చెప్పరు వాళ్ళు. పత్రిక కూడా అదే అన్నారు మనతోటి, నీ శ్వాసే నీ గురువు అని. నేను నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు, అదే మన గురువు. ఎందుకంటే బయట ప్రపంచం ఏం లేదు, అంత మన లోపలే ఉంది, అంతా మన లోపలే ఉంది. ఎప్పటికైతే మనం అర్థం చేసుకుంటామో అప్పటిక ద్రౌపది కూడా కృష్ణ కృష్ణ అంది ఆ వస్త్రాభరణంలో. ఒక చేయి ఆయన చీర పట్టుకుంది, ఒక చేయితో కృష్ణుడు పిలిచింది, ఆయన రాలేదు. ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తిందో షీ గేవ్ అప్, నాతో కాదు ఇది. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తి కృష్ణ అందో అప్పుడు హెల్ప్ వచ్చింది. సో టోటల్ జీరో నఫ్స్ అంటే ఎగో, సరెండర్, టోటల్. దాన్ని ఫనా అంటారు. ఎందుకంటే మనం అందరం భక్తారాం దాసు మీరాదేవి కాలేము భక్తి యోగాలో వెళ్ళాలంటే, చాలా కష్టమైన పని కాదు, మనకు అది అవుతుంది. అన్నమయ్యలాగా అవడం మన అందరితో కాదు. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మెడిటేషన్, ధ్యానంలో వెళ్ళొచ్చు మనం ఈజీగా. సో మెడిటేషన్ చేయండి. అండ్ మెడిటేషన్ ఏమొచ్చినా కూడా మనమే దాన్ని నొక్కి పెట్టాలి. ఓకే, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఎప్పుడైతే మనం ఆ సాధన మీద వెళ్తామో అప్పుడు మనకి డెఫినెట్లీ మన గమ్యానికి మనం చేరుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే అయిపోలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల 50 ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. గంటలు ధ్యానం చేస్తారు, కూర్చుంటారు, వాళ్ళ తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. అది ధ్యానమో మరి పత్రిజీ 94 నుంచి 92 నుంచి ఆయన 2 చెప్పేవారు, ఇంకేం చెప్పేవారు కాదు. ఓన్లీ యాస్ట్రా ట్రావెల్ లేకపోతే థర్డ్ ఐ, ఈ 2 గురించే చెప్పేవారు క్లాసులు. 2004 తర్వాత ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ అంతవరకు 3వ కన్నోటి సూక్ష్మ శరీరయానం.
ఎందుకంటే పత్రిజీ మెచ్చిన నచ్చిన ఫ్రెండు శిష్యుడు ఎవరంటే ద్వారక్ గారే. ఆ మూడో కానీ ఎక్స్పీరియన్స్లు చెప్పాలన్నా ఆయనే, సూక్ష్మ శరీరం గురించి చెప్పాలన్నా ఆయనే. సార్ అందరికీ ఒక డౌట్ ఉంది సార్, ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మాలాగే ఉంటుందా? అదేమన్నా రూపం మారుతుందా? అసలు ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది? అది వస్తున్నప్పుడు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మీకు సదానంద గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి ఓ పరకాయ ప్రవేశం చేసినటువంటి ఆ అనుభవం మా అందరికీ చెప్తే కాస్త కనువిప్పు కలిగి మేము కూడా ఈ రోజు నుంచి అలాంటి సాధనలో తలమునకలు అవుతామని మీ అందరికీ మాటిస్తున్నాం. అవునా? ఎన్నిసార్లు శివ చెప్పమంటాడండి అది. చూడండి, మనం యాక్చువల్లీ మనం చూసామంటే ఏదైతే మనం మెడిటేషన్ అంటున్నామో, మనం సూక్ష్మ శరీరం అంటున్నామో, ఇవన్నీ మనం చేస్తున్నాం డైలీ. ఎలా అనుకోవచ్చు, మనం గాలి పీలుస్తున్నాం కదా, కానీ దాని మీద ధ్యాస లేదు. మనం నిద్రపోతున్నాం. అందరూ నిద్రపోతారు కానీ రోజు రాత్రిపూట. సో నిద్రపోయినప్పుడు మనం రాత్రి భోజనం చేస్తాము, కాసేపు కూర్చుంటాము, దాని తర్వాత నిద్రపోతాం. సో ఏ క్షణాన మనం నిద్రపోయినప్పుడు మనం మేలుతూనే ఉంటాం కదండి. నిద్రపోయి బెడ్ మీద పడుకుంటాం, అప్పుడు మేలుతూనే ఉంటాం మనం. సో ఏ క్షణాన మనం ఆ మెలకువ నుంచి నిద్రలోకి వెళ్తున్నాం, ఆ షిఫ్ట్ ఎలా అవుతుంది? ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎప్పుడు మనకి అది నేను ఇప్పటికా మేలుకొనే ఉన్నాను, కొంత నెక్స్ట్ మూమెంట్ నిద్రలోకి వెళ్ళిపోయాను. అది ఎలా వెళ్తున్నాం మనం? ఆ నిద్రలోకి ఎలా వెళ్తున్నాం మనం? ఏమవుతుంది మనకి? జాగృత అవస్థ నుంచి నిద్రావస్థకి ఎలా వెళ్తున్నాం మనం అబ్జర్వ్ చేయం. అది మనం కానీ నిద్రపోతున్నాం, డైలీ నిద్రపోతున్నాం మనం వితౌట్ కాన్షియస్నెస్, ఎరుక లేకుండా. ఎందుకంటే మనం వీ హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అరే పడుకుంటే నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది అంటే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయట ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అదేమన్నా పరాయి వస్తువా రావడానికి? మనం నిద్రపోతున్నాం, నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తున్నాను, నేను పడుకుంటానండి, ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకు తెలుసు, మనకి రోజు నిద్రపోతున్నాం మనం, కానీ మనం దాన్ని వీ హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అరే పడుకుంటే నిద్ర వస్తుంది, ఎరుక లేకుండా నిద్రపోతున్నాం. మళ్ళీ పొద్దున మేలుకుంటున్నాం, ఎరుక లేకుండా మేలుకుంటున్నాం. ఎప్పుడు మనం మళ్ళీ నిద్ర అవస్థ నుంచి మళ్ళీ మెలకు అవస్థకు వస్తున్నాం, మేలుకుంటాం. మనకి ఎంత నిద్ర కావాలో అంత నిద్రపోతున్నాం. అది బాడీ నిద్ర చాలు లేస్తున్నాం, లేదన్నా పని ఉంటే అలారం పెట్టుకొని లేస్తాం, లేదా పక్క వాళ్ళు లేపుతారు పొద్దున లే. కానీ 90% యూజువలీ 80%, 90% మనం లేస్తాం. నిద్రలో కలగంటాం. కరెక్ట్ కదండి, కలగంటామా? ఈ కళ ఎవరికి అంటున్నారు? మనం నిద్రపోతున్నాం కదా, మన నిద్రావస్థలో ఉన్నాం కదా, ఈ కళ ఎవరికి అంటున్నాం? కలగంటూ ఉంటే ఎవరు కలగంటున్నారు? అది మనమా, ఇంకెవరన్నా? అండ్ 90% మనకి గుర్తుండదు. ఒక కలగంటే ఒక 10 నిమిషాల్లో కొంచెం 10%, 20% మాత్రం గుర్తుంటుంది, మళ్ళీ ఎరుకలేదు. ఇవన్నీ చేస్తున్నాం, డైలీ చేస్తూనే వస్తున్నాం మనం. నేను 65 years చేస్తున్నాను నేను ఈ పని. అదే ఎరుకగా చేస్తామంటే దాన్నే మెడిటేషన్ అంటాం. మనం నిద్రపోతున్నాం, జాగ్రత్త అవస్థ నిద్రావస్థ పోతున్నాము. మనం అలాగే మన కుర్చీలో కూర్చొని మెయింటైన్ చేసుకుంటూ మనం మర్చిపోతున్నాం. నిద్రలో మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఆ నిద్ర పడుకుని నుంచి లేచే వరకు మనకేమైందో మనకు తెలియదు. కలగంటున్నాం కానీ గుర్తులేదు. అదే మనం మెడిటేషన్ చేసామంటే మనలో మనకి శక్తి వచ్చిందంటే ఆనాపాన సతి వల్ల, శ్వాస ధ్యాస వల్ల మనం అసలు ట్రావెలింగ్ చేసుకోవచ్చు. మనం పడుకొని మనలోంచి మనకి ఎరుకగా మన బాడీ బయటకు వస్తుంది.
సో ఏదైతే మనం డైలీ చేస్తున్నామో, ఎవ్రీడే చేస్తున్నామో, పుట్టిన దగ్గర ఇప్పటిదాకా పోయే వరకు ఎరుక లేకుండా చేస్తున్నాం. కాన్షియస్నెస్, బీ అవేర్. జీడి కృష్ణమూర్తి ఏమన్నాడు? బీ అవేర్ అన్నాడు. రజనీష్ ఏమన్నాడు? ఓషో ఏమన్నాడు? సెకండ్కి మధ్యన గుర్తుపట్టండి అన్నాడు. రమణ మహర్షి ఏమన్నాడు? ఫైండ్ అవుట్ హూ యామ్ ఐ, నేను ఎవరు కనుక్కోమన్నాడు. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై కింగ్డమ్ అన్నాడు ఆయన. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, నేనే బిగినింగ్ నేనే ఎండ్ అన్నాడు ఆయన. అందరూ ఒకటే మాట్లాడతారు, వేరే వేరే పదాలు వేరే, అంతే, ఇంకేం లేదు. మనం చేస్తున్నాం, మనం డైలీ చేస్తున్నాం ఇది, కానీ మనకు తెలియదు. ఆ కాన్షియస్నెస్ లేదు మనకి అంటే మనకి ఒక గ్యారంటీ వచ్చేస్తుంది మన మనసులో, నేను పడుకుంటే పొద్దున్న లేస్తానని. గ్యారంటీ ఏముంది? ఎంతమంది ఇద్దరిలో పోయారు? మన గ్యారంటీ ఏముంది? లైఫ్లో దేస్ ఓన్లీ వన్ గ్యారంటీ, మన ఎక్స్పైరీ డేట్. ఇంకేంత గ్యారంటీ వచ్చి చెప్పండి నాకు? ఇంకేం లేదు గ్యారంటీ. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర మనం నింపేసుకున్నాం మన బాడీలో. మనం పుట్టంగానే ఒక ఫ్యామిలీలో పుట్టాం, మనకి మన పేరు వచ్చింది, మన ఇంటి పేరు వచ్చింది, ఒక సోషల్ స్టేటస్ వచ్చింది, డబ్బున వాడైతే రిచ్ మ్యాన్ అని వచ్చింది, కానీ నాలెడ్జ్ రాలేదు. నాకు ఇంకా ఇప్పటికి తెలియదు, ఒక బ్రాహ్మణ ఇంట్లో పుట్టినవాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు, ఒక రెడ్డి ఇంట్లో పుట్టినవాడు రెడ్డి ఎలా అవుతాడు, నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే మా నాన్నగారు జియాలజిస్ట్, ఆయన పుట్టినప్పుడు ఫ్యామిలీలో నేను పుట్టాను, నేను జియాలజిస్టా? కాదు. ఆ జ్ఞానం నాకు వచ్చిందా? రాలేదు. కానీ ఆయన కులం మాత్రం నాకు వచ్చింది ఆటోమేటిక్గా. ఎలా వచ్చింది నాకు తెలియదు. అది ఈవెన్ దో ఆయన బ్లడ్ గ్రూప్ వేరే, నా బ్లడ్ గ్రూప్ వేరే. ఇది మన సొసైటీ ఫామ్ చేస్తుంది, ద సో కాల్డ్ సొసైటీ మనం ఫామ్ చేసుకున్నాం మనకి మనం. సో ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, నేను ఏదో డైలీ చేస్తున్నానో అదే కనుక నేను ఎక్కువగా చేస్తే మనం యూఆర్ పర్ఫెక్ట్. దాన్ని మనం అష్టావులు అంటాం. మన ఎరుకులో చేస్తున్నాం, దాన్ని కళ అంటున్నాం. అదే చెప్పేది నేను. ఓకే, ఎలాగైతే మనకి ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉందో అలాగే మనకి 7 బాడీస్ ఉన్నాయి. మన సంస్కృతి చెప్పాలి అంటే మనోమయ కోశ, ఆనందమయ కోశ అని 5 ఉన్నాయి మనకి. అలాగే లోప్సాంగ్ రంపాగ్ గారు మీరు ఆ బుక్ చదువుంటే యూ ఫర్ ఎవర్ దాంట్లో మొత్తం చేశారు. ఫిజికల్ బాడీ, మన చుట్టూ ఒక సన్నటి ఒక పొర ఉంది, దాన్ని ఎథరిక్ బాడీ అంటాం. మన మూడోది అసలు బాడీ, ఏదైతే మనం తిరుగుతామో కలగంటాము, దాన్ని అసలు బాడీ అంటాం. దాని తర్వాత 4వది ఉంది మెంటల్ బాడీ. 5వది కాజల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, నిర్వాణిక్ బాడీ. ఎలాగైతే ఒక చిన్న నీళ్ళ బిందువు నుంచి ఒక సూర్యుడి కిరణం వెళ్తే మనకి ఇంత ధనస్సు వస్తుంది ఆకాశంలో, ఇన్ని రంగులు వస్తాయి. అన్ని రంగులు దాంట్లో ఉన్నాయి, ఆ బిందులో ఉంది. కానీ మామూలుగా నీళ్ళ బిందు చూస్తే మనకు కనపడదు. కానీ నీళ్ళ బిందులో అన్ని రంగులు ఉన్నాయి. అలాగే మనలో కూడా అన్ని రంగులు ఉన్నాయి, మనకు కనపడదు. మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దాన్ని మనం ఆరా అంటాం. ఈ ఆరా అన్నది మన చుట్టూ ఉంది ఉంటుంది అన్నమాట, ప్రతి ఒక్కటి. అందుకోసం అప్పుడప్పుడు సడన్గా మనం తిరిగి చూస్తాం, అక్కడ ఎవరో అంటే అతని థాట్ మన ఆరాకు తగిలింది. అతను ఎవరో మనకు తెలియదు, కానీ మనని ఎవరైనా ఒక 2 minutes చూస్తారంటే మనం ఆటోమేటిక్గా అతన్ని తిరిగి చూస్తాం, అది మనకి తగులుతుంది వచ్చి. సో ఇది మన చుట్టూ ఉన్న ఆరా అన్నమాట. ఇది మన థాట్స్ బట్టి, మన మూడు బట్టి అది మారుతూ ఉంటుంది. మనకు ఒంట్లో బాగాలేదనుకోండి, తలనొప్పి అనుకోండి, ఆ తల ఏరియాలో అది ఎర్రగా ఉంటుంది. కడుపు నొప్పిగా ఉందనుకోండి, కడుపు ఏరియాలో ఎర్రగా ఉంటుంది.
సో ఎలాగైతే మన బాడీలో మన కుండాలిని శక్తి రేజ్ అవుతుందో అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మన ఈచ్ కరస్పాండింగ్ ఆరాకి. సో ఎప్పుడైతే మనం ఇది కరెక్ట్గా నాకు అన్నట్టు నేను చెప్పినట్టు కరెక్ట్గా మనం చేసి మెయింటైన్ చేసామనుకోండి, అది మనకి మన బాడీ ఎనర్జైజ్ అవుతూ పోతుంది. ఎలాగైతే ఒక చిన్న అయస్కాంతం తీసుకొని ఇంకో ఇనుప ముక్క తీసుకున్నాం అనుకోండి, దాని మీద తిప్పామనుకోండి, అది కూడా కొంతసేపు అయ్యాక కొన్నాళ్ళు అయ్యాక మేబీ అది కూడా అయస్కాంతం అయిపోతుంది. సిమిలర్లీ మనం వచ్చింది ఇక్కడికి యాక్చువల్లీ ఇదే నేర్చుకోవడానికి. అఫ్కోర్స్ మన ఫ్యామిలీ కూడా ఉంది, కాదని కాదు, బట్ 80% మనం దీనికోసం వచ్చాం, 20% దానికోసం వచ్చాం మనం. అందుకోసం మన మధ్యలో ఎవరన్నా చనిపోతే ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఆత్మహత్య అంటాం, శరీరహత్య అన్నాం మనం దాన్ని. సో ప్రతి ఒక్కటి మనం చేసేదానికి ప్రతి గుర్తుంటుంది. ఎలాగైతే మన చిన్నప్పటి నుంచి మనం చేసుకుంటూ వచ్చాం, మన ఇంట్లో ఆల్బమ్ పెట్టుకుంటాం. ఇవాళంటే అఫ్కోర్స్ ఫోన్లో పెట్టుకుంటున్నాం అండి. మా చిన్నప్పుడు ఆల్బమ్ ఉండేది, ఫోటోలు పెట్టుకునేవాళ్ళం, గుర్తు పెట్టుకోవడానికి. అరే చిన్నప్పుడు ఇలా ఉంది, ఇది క్లాసు, ఈ ఫంక్షన్ చేసాము, ఇలాగైంది అని గుర్తులు. అలాగే ఎప్పుడైతే మనం పోయాక మన సినిమా మనకు కనపడుతుంది ఆకాశ రికార్డ్స్లో. సో అందుకోసం దాన్ని చేసుకోవాలనుకోండి, ఎప్పుడైతే మనం మెడిటేషన్ పెంచామంటే ఆటోమేటిక్గా మన బాడీ ఎనర్జీ అవుతుంది. అప్పుడు ఈజీగా మనం కూర్చొని అసలు బాడీలోకి వెళ్ళచ్చు క్లియర్గా. ఒక మారు కనుక మన అసలు బాడీలోకి వెళ్ళి మన ఓన్ ఈ ఫిజికల్ బాడీని, ఈ దేహాన్ని చూసుకున్నాం అనుకోండి, దరిద్రంగా ఉంటుంది. ఇంత దరిద్రంగా ఉంటుందంటే, అరే నేను దీంట్లో ఉన్నానా, నేను ఇంత దరిద్రంగా ఉంది అది, దీన్ని నేను పోషించి పెంచుతున్నాను. మంచి బట్టలు, మంచి సూట్లు, మళ్ళీ సెంట్లు వెనుగొట్టుకొని. మా గురుగారు అదే అనేవారు అన్నమాట. ఇంట్లో ఒక పెళ్ళి ఉంటే 3 నెలల నుంచే మనం ప్రిపేర్ అవుతాం. మెనూ ఏం పెట్టాలి, ఫుడ్ ఏం పెట్టాలి, ఏ హాల్ బుక్ చేయాలి, ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలి, బట్టలు కావాలి, పిలవాలి. 3 నెలల నుంచి మనం ఫుల్గా బిజీగా అవుతాం. ఒక పెళ్ళికే నువ్వు అంత బిజీ అవుతే, రేపు నువ్వు పోయి ఆయన ఆ పబ్బర్ ముందు, ఆ దేవుడి ముందు మన నించోని ఆయన అడిగారనుకోండి, బాబు నువ్వు కిందికి వెళ్ళి వచ్చావు, ఏం చేసావు అంటే మనకేం జవాబు ఉంది? లేదు. సో ఎప్పుడైతే మనం ఇలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మన ఎనర్జీ పెరిగి మనకు క్లియర్గా చూసుకోవచ్చు, చాలా క్లియర్గా ఉంటుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది, మనకి ఒక మనిషికి ఇలా ఒక దేహం ఉండదు, ఒక బల్బ్లా ఉంటుంది, ఇలాగా ఒక బల్బ్లా ఉంటుంది అంతే. మన ఆరా ఎలా ఉందో మన ఉంటుంది, ఆ ఆరా రంగులో ఉంటుంది మన బల్బ్ కూడా, మన ఎనర్జీ కూడా. ఎందుకంటే అసలు బాడీకి రూపాలు ఉండవు. సో స్వామీజీ అని వచ్చేవారు, ప్రతిరోజు వచ్చేవారు, ఆ సూచనలు వచ్చేవారు, వచ్చి నాకు నేర్పించేవారు. రాత్రి 2 గంటలు, అర్లీ మార్నింగ్ మళ్ళీ 3 గంటలు. సో ఆయన వేసుకున్న చూసి నేను తెలుసుకోవాలన్నమాట, అచ్చా ఇవాళ ఈ పాట చెప్తారు నాకు అని. అలాగే ఒకరోజు వచ్చి పద నాతో రా అని చెప్పి తను తీసుకెళ్ళారు. ఒక అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ 2 జింకలు పడున్నాయి కింద. ఒకటేమో పెద్ద, ఒకటేమో చిన్నది. ఆయన అన్నారు, నేను ఆ జింకలోకి వెళ్తాను, చూడు ఎలా వెళ్తాను, నన్ను చూసి నువ్వు చిన్న దాంట్లోకి రా అని చెప్పారు. ఆయన వెళ్ళారు, ఆయన చూశారు ఎలా వెళ్ళి చూశాను నేను. సేమ్ థింగ్ నేను ట్రై చేసి దీంట్లోకి వెళ్ళాను. మనం నించేది 2 కాళ్ళ మీద నుంచి ఉంటాం, కానీ ఒక జంతువు 4 కాళ్ళ మీద నుంచి ఉంటుంది. సో ఫస్ట్ 2-3 మినిట్స్ నాకు అర్థం కాలేదు ఏంటో ఏమవుతుంది అని.
నోట్లో అంతా గడ్డి టేస్ట్. ఏంటంటే ఇలా నించున్నాను, అడ్డంగా నించున్నాను, ఎందుకంటే నా కాన్షియస్నెస్ ఇంకా ఒక మనిషి కాన్షియస్నెస్ ఉంది, ఆ జంతు కాన్షియస్నెస్ రాలేదు. అది ఆయన అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి నాకు చెప్పారు, నువ్వు ఇలా చేయని. అప్పుడు జంతు కాన్షియస్కి వచ్చింది. ఆయన అడవ మొదలెట్టారు, ఆయన కథలో నేను అడవ మొదలెట్టాను. ఒక అడవి, అది అడవిలో అంటే ఇచ్చిన ఒక అనుభవం ఈయడానికి చేశారు అది ఆయన. ఇంతలో ఒక దూరం నుంచి ఒక పులి లాంటిది మా వెంట పడ్డది. ఆయన పరిగెత్తు అన్నారు. ఇద్దరం పరిగెత్తడం మొదలెట్టాం. ఫస్ట్ టైం నేను మర్చిపోయాను, నేను ఒక ఎక్స్పీరియన్స్లో పోతున్నది లైఫ్ అని. అంటే ప్రాణతీపి అన్నది ఏంటో నాకు తెలిసింది. మనిషికి ఒక ప్రాణతీపి అంటాం కదండి, అరే ఇది నా ప్రాణం పోతుందంటే